అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూసాము. కేంద్రంలో మన బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇది చాలా అదృష్టం. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఇచ్చిన సీట్లను న్యాయం చేకూర్చింది. అలాగే ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన సీటే పోయినట్టు అనిపిస్తుంది. ఇక మిగిలిన సీట్లు చూసుకుంటే బీజేపీ కానీ, అటు జనసేన కానీ, టీడీపీ కానీ అనుకున్న దానికన్నా బంపర్ మెజార్టీతో బాగా ముందుకు వెళ్ళిపోయినాయి. ఇక అంతకుముందు మన వాళ్ళు అంటే ఈ కూటమికి సంబంధించిన అనేక పార్టీల వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చిదైతే 100కి 100% అనుకున్నాము. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని పిచ్చి కుక్కను పరిగెత్తించి మరి ఓటమి పాలు చేస్తారని నేను అనుకోలేదు. మరి ఈ విధంగా పిచ్చి కుక్కను కొట్టి మరి ఓటమి పాలు చేస్తారని అనుకోలేదు. ఎందుకు నిజంగానే అసలు ఈ విధంగా పిచ్చి కుక్కను కొట్టి ఓటమి పాలు ఎందుకు చేశారు అని అనుకుంటే అనేక విషయాలు బయటపడతాయి. ఏదైనా అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా పని చేయాలి. అధికారం అనేది శాశ్వతం అనుకొని పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పులు చేశారు. నెంబర్ 1, గవర్నమెంట్ ఉద్యోగులతోటి ఆట ఆడుకున్నారు. అలాగే టీచర్లు కూడా కొంతమంది చనిపోయారు. ఎందుకంటే గవర్నమెంటు జీతాలు సక్రమంగా ఇయ్యక, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు ఇయ్యక, వాళ్ళ విషయంలో ఒక ఆట ఆడుకుంది. ఉద్యోగస్తులు కూడా కొంతమంది తొలగించింది. వాళ్ళ శాలరీతో ఆట ఆడుకుంది. కనీసం చివరికి మాకు డిఏలు వదిలేబాబు మాకు పెంచకపోయినా పర్వాలేదు, మాకు ఇచ్చే నెల జీతం అన్నా సరే సక్రమంగా ఇవ్వండి అని బతిలాడుకునే స్థితికి తీసుకొచ్చింది. ఉద్యోగస్తుల్లో ఉన్న ఆక్రోశమే బాగా చూపించిందని చెప్పవచ్చు. అలాగే టీచర్లు విజయవాడలో చేసిన సమ్మె ఉంది. ఒక్కసారి ఆ సమ్మెను మనం అంతకుముందు జరిగినప్పుడు గమనించి ఉంటాం. అయితే క్లారిటీ వచ్చేసింది ఏ స్థాయిలో చేశారు గవర్నమెంట్కి అనేది. అలాగే అప్పుడు కూడా పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. కానీ వాడుకున్నప్పుడు కూడా అక్కడికి అంతమంది జనం ఎలా వచ్చారు అంటే పోలీసులకే తెలుసు ఇది దుర్మార్గము అని. అందుకనే ఉద్యోగస్తులు ఎవరి కోసం చేస్తున్నారు? గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న అందరి జీతాల కోసం, అందరి కోసం చేస్తున్నారు, ఈవెన్ పోలీసుల జీతంతో సహా. అందుకనే దానికి అంత మద్దతు వచ్చింది. అప్పుడన్నా బుద్ధి మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేదు. ఎలక్షన్లను నేను వాళ్ళు పెట్టిన వాలంటీర్లు వాడుకుంటాను, గవర్నమెంట్ టీచర్స్ అవసరం లేదు అని పిచ్చి తెలివితేటలు ఉపయోగించాడు. అందువల్ల టీచర్లు మామూలుగా బాగుపడట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగులు నిజంగా చాలా కసిగా వేశారు ఓట్లు. ఎందుకంటే నేను నల్లబాడులో కూడా మాకు సంబంధించిన ఒక వ్యక్తికి గుంటూరు నల్లబాడులో కూడా ఓటు వేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశారు. బ్యాలెట్ ఓటు కోసం వెళ్ళినప్పుడు ఆ సందర్భాలు అక్కడ మాట్లాడిన విధానంతో నాకు అర్థమైపోయింది గవర్నమెంట్ ఉద్యోగులు ఏ స్థాయిలో ఉండారు, ఏ విధంగా జగనన్న మాడు పగల కొడతారు అని. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఆక్రోశ పడితే ఆయన ఒక్కడ ఓటే అనుకుంటున్నాం మనం, బ్యాలెట్ ఓటు కాదు. ఒక్క గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఇంట్లో 5-6 ఓట్లు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగి యొక్క భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు, ఈవెన్ వాళ్ళ మామ తరపున కూడా ఆయన తలుచుకుంటే ఓట్లు మార్చుకోగలడు. ఒక కూతురు జీవితంలో కష్టాల పాలుంటే తల్లిదండ్రులు దానికి కారణం ఏందని అడుగుతారుగా. ఆ విధంగా కూడా తల్లిదండ్రులు ఓటు కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా కూతురుకు సంబంధించి. ఆ విధంగా గవర్నమెంట్ కొట్టిన దెబ్బ, ప్రతి దెబ్బ గవర్నమెంట్ ఉద్యోగులు కొట్టి చూపించారు. ఒక ఆట ఆడుకున్నారు. ఇది అతిపెద్ద తప్పు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి చేసిన దురాగతాలు ఏంటంటే దక్షిణ భారతదేశ కాశీ అని పిలుచుకుంటాం. అలాగే
అయోధ్యను దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలుచుకునేటువంటి మన రాముల వారి యొక్క విగ్రహం తలబాగలు కొట్టింది. గవర్నమెంట్ ఏమీ స్పందించలా, చూసింది. అక్కడ మొదలుపెట్టింది పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, ఆ తర్వాత సామర్లకోటలో విగ్రహాల ధ్వంసం, తర్వాత అంతర్వేది రథం తగలబట్టడం, విజయవాడలో కనకదుర్గమ్మ వారి గుడిలో ఉండే రథాలకు సంబంధించిన సింహం బొమ్మలు మిస్ అవ్వడం, ఆ తర్వాత తిరుపతి దగ్గర, ఇవి అన్నీ చాలా చాలా జరిగినాయి. అనేక చోట్ల గవర్నమెంట్ స్థలాలని అన్యులకు దారాదత్తం చేయటం, దేవాలయ ఆస్తులను వాడుకోవటం, ఇది బాగా చాలా బాగా ధర్మం కోసం నిలబడేవాళ్ళు, ధర్మం కోసం పోరాడే వాళ్ళకి బాగా మంట పెట్టింది. ఆ మంట అనేది ఏ స్థాయిలో జరిగింది, ఎంత ప్రచారం జరిగింది అనేది ప్రతి ఒక్కరు ఒక క్లారిటీ ఉండి ఉంటుంది. తిరుపతిలో హిందూ సంఘాలు అనేవి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా దాని వెనకమాల కొంత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఉందని, దాని సమయం ఏదేదో ఉందని మాట్లాడారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఉండారు అనుకుందాం, సరే ఉండారో తర్వాత విషయం. ఈ టాపిక్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందని ఆలోచించుకోవాలి కదా. అంటే హిందూ సంఘాలలో, హిందువులలో పూర్తిగా మార్పు వచ్చింది అన్న ఇంగిత జ్ఞానం కానీ కనీస జ్ఞానం కూడా లేకుండా సజ్జల చెప్పాడని గజ్జల్లో బిళ్ళలు వచ్చేలాగా మాట్లాడారు. నిజంగానే హిందువుల్లో మార్పు వచ్చింది. ఎప్పుడూ ప్రశ్నించిన హిందువులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ జరుగుతున్నా సైలెంట్గా ఉండే హిందువులు వచ్చి వాదించడం మొదలుపెట్టారు. హిందూ సంఘాలు మాట్లాడుతుంటే అసలుకి ఎండ వాన అనేది లేకుండా ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే హిందువులు ఆ మీటింగులకు అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది. తర్వాత అర్చకుల జీతాలతో ఆడుకుంది. దేవాదాయ శాఖ అనేది చెప్పి, దేవాదాయ శాఖ అనేది ఉన్న ఆస్తుల్ని తీసుకొని సొమ్ముని అంటే డబ్బుల్ని తీసుకొని తొక్క యాత్రలో, తోటకూర యాత్రలో, అన్న దీవెన, అక్క దీవెన, అయ్య దీవెన అని చెప్పేసి వాడుకుంది. ఈవెన సరే అది అక్కడితో ఆగిందంటే లేదు కదా. హిందూ సంఘాలకు సంబంధించిన విషయాలు పూర్తి స్థాయిలో ఎన్ని కోట్లు తీసుకుంది, ఎలా తీసుకుంది అనేది నోటుతో సహా తీసుకొచ్చి యూట్యూబ్ కాడి నుంచి గ్రూపుల వరకు తిప్పారు. ఒళ్ళు మండిన హిందువులు చాలామంది చాప కింద నీరులా పనిచేశారు. అది బాగా అన్నకి దెబ్బ. ఆ తర్వాత రౌడీయిజం, ఎదురు తిరిగితే చంపటము, చంపిన వాడిని ఇంటికి పార్సిల్ చేసడం అనంతబాబు చేసింది. ఇష్టం వచ్చినట్టు ఇళ్ల మీద దాడులు చేయటము, రోడ్డుకి అడ్డంగా గోడలు కట్టడము. కనీసం ఎమ్మెల్యే ఎంపీలు అనే వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ అనేది ఉందా? ఏది పడితే అది మాట్లాడడం. ఒక స్త్రీని ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా స్త్రీని కూడా ఎలా పడితే అలా మాట్లాడడం. ఒక ఇంటిలో ఉన్న ఆడపిల్లని, ఒక ఇంటికి వెళ్ళిన ఆమెని ఏది పడితే అది అంటాం. దిగజారుడు రాజకీయాలు, రౌడీయిజం చేసిన పనులు వైఎస్ఆర్సీపీకి కట్టె దింపి పెట్టినాయి. ఏదైనా మితిమీరి చేయకూడదు కదా. 3 అయిపోయింది. ఇక 4వది సభ్యత సంస్కారం లేని మంత్రుల ప్రవర్తన, ముఖ్యమంత్రి ఆనందోత్సాహం. నీ అమ్మ మొగుడుదా, నీ అమ్మ మొగుడాస్తి అని మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చప్పెట్ల తాళ కూడా నవ్వుకోవటం, పిచ్చోడికి ఉన్న మెంటల్ స్థితిలో నవ్వుకోవడం. అది కూడా దిగజాడు రాజకీయాలు కారణమైంది. అది జనానికి బాగా మండించింది. కనీసం ముఖ్యమంత్రి అక్కడ లేకుండా ఉండమన్నా పర్వాలేదు, ఉండి నవ్వుకోవటం, అలాగే రోజా చేత తిట్టించడం, డైమండ్ రాణి చేత బాగా మండించింది. మామూలు స్థాయిలో కాదు. ఈ ప్రవర్తన, ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు కనీసం మేము చదువుకున్నామన్న వ్యక్తులు కూడా దీని అమ్మ ఇదా మా బతుకు,
ఏంట్రా బాబు మేము ఆంధ్రాలో చేస్తే ఎక్కడ నవ్వుతారో అని సిగ్గు శరంతో నలిగిపోయే విధంగా చేసింది. అందువల్ల చదువుకున్న వాళ్ళు కూడా గట్టిగా అనుకున్నారు, ఇటువంటి లోఫర్గాళ్ళు ఉన్న వాళ్ళకు ఓటు వేయకూడదు అని. అప్పుడన్నా సీట్లు ఇచ్చేటప్పుడన్నా కనీసం జగన్కి బుర్ర ఉందా? లేదు, తిట్టారు, సీట్ ఇస్తాను ఇచ్చావు. ఏమైంది? వాళ్ళ ముఖం చూడంగానే జనం కాక్కరి చుమ్మేసి లాగిపెట్టి తన్నితే కనీసం రెండో ప్లేస్లో కూడా లేరు చెప్పుకోవడానికి. ఒక్క రౌండ్ లీడింగ్లో రాని పరిస్థితి. అటువంటి వాళ్ళతోటి జగన్ పార్టీ సంకనాగిపోయే స్థితికి వచ్చింది. ఆ తర్వాత 5వది మద్యపాన నిషేధం అని చెప్పి పిచ్చి మందుని తీసుకొచ్చి తాగియబట్టి ఆ పిచ్చి మందు తాగిన వాళ్ళు నేను చెప్పింది తప్పో కాదో తెలుసుకోవాలంటే ఒక్కసారి 2024 వరకు 2019 నుండి 2024 వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక పిచ్చి మందు తాగబట్టి చనిపోయిన యువత సంఖ్య తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో జగనన్న తెచ్చిన పిచ్చి మందు తాగి చనిపోయిన యువత సంఖ్య ఎక్కువ ఉంది.